హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి మెగా డిఎస్సి 2025 బేస్ చేసుకొని ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి డే 1 ఎగ్జామ్లో జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏ విధంగా అడిగారు, జీకే కరెంట్ అఫైర్స్ అడిగినటువంటి 20 బిట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మీకు ఒక అవగాహన కోసము బిట్స్ ఎక్కడి నుంచి టచ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన కోసము మీరు బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, బిట్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అదేవిధంగా మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చాము. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాథ్స్కి సంబంధించినటువంటి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం వీడియోస్ అన్ని మీకు క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా ఫ్రీగా ఇచ్చాము. మ్యాథ్స్ పరంగా ఎవరికైనా డౌట్ ఉంటే మన ప్లేలిస్ట్లో, మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మ్యాథ్స్ వీడియోస్ మీరు ఒక్కసారి చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మరి నిన్న ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్ ఏంటి, 20 క్వశ్చన్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది? ఇది మేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. అంటే మే నెల కూడా టచ్ చేశారు కాబట్టి మే నెల కూడా మీరు 100% అయితే చదువుకోండి. ఇది జరిగింది రీసెంట్గానే, ఐ థింక్ మే లాస్ట్ వీక్లో జరిగింది అనుకుంటా. సో కేరళలో మునిగిపోయినటువంటి నౌక ఏ దేశానికి చెందినది? ఇవే బిట్స్ ఇస్తాడని కాదు, ఈ మోడల్లో ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, డైనమైట్ను ఎవరు కనుగొన్నారు అంటే ఆవిష్కర్త బేస్ చేసుకొని మీకు క్లియర్గా వీడియోస్ చేశాము, ఓకేనా. సో ఇక్కడ ఎవరు కనుగొన్నారు అనే పరికరాలు లేదా ఏవైనా వస్తువులను బేస్ చేసుకొని ఆవిష్కర్త వీటిని బేస్ చేసుకొని ఒక బిట్ అడగడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, నేషనల్ రిమోట్ సెంటర్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సో మీకు ప్రధాన కార్యాలయాలను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాము ప్రధాన కార్యాలయాలన్నీ. సో ప్రధాన కార్యాలయాలను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. సో ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, 2025 ప్రో కబడ్డీని బేస్ చేసుకొని, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకు క్రీడలను బేస్ చేసుకొని ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు అయితే పక్కాగా అయితే టచ్ చేస్తున్నాడు. సో అది కూడా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, జీకే పరంగా కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక్కసారి మీరు క్రీడలు కూడా బాగా చదువుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. అంటే కాలం 1లో స్పోర్ట్స్ పర్సన్ల పేర్లు ఇచ్చేసి కాలం 2లో వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, ఆ పక్క క్రికెట్. అంటే అలా అని కాదు, జస్ట్ చెప్తున్నా అనమాట. అంటే ఒక సైడ్ స్పోర్ట్స్ పర్సన్స్ పేరు, మరో సైడు వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వారు అనేటువంటిది మ్యాచ్ చేయమని తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని అడగడం అయితే జరిగింది. అంటే 4 ఆప్షన్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1లో పర్సన్ పేరు క్రీడ, అలా 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో మనకు ఆ క్రీడకు సంబంధించినటువంటి పర్సన్ కాదు, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని ఇచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ మనకు స్పోర్ట్స్ని బేస్ చేసుకొని అడిగాడు. నెక్స్ట్, చీఫ్ జస్టిస్ పరంగా, చీఫ్ జస్టిస్ గయాగా ముందు చీఫ్ పదవీ కాలం ఎంతవరకు ఉన్నది? పదవీ కాలాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, S-400 మిసైల్ ఏ దేశం నుండి? అంటే మనకి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడిగాడు. మీరు ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని టాప్ 10 బిట్స్ మీకు వీడియో కూడా చేశాము, ఒకసారి మీరు వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు, ఓకేనా. అంటే ఆపరేషన్ సింధుని బేస్ చేసుకొని మిసైల్స్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు అనేది, కొనుగోలు చేసుకున్నారు అనేటువంటి బిట్ అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, పుస్తకాలు రచయితను బేస్ చేసుకుని కూడా మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాం. అంటే ఇక్కడ ఎలా అంటే పుస్తకాలు ఒక సైడ్ చేసి రచయితలు ఒక సైడ్ చేసి దాన్ని మ్యాచ్ చేయమని అడిగారా, లేదా మ్యాచ్ చేయమని అడిగింటారు నాకు తెలిసి. సో పుస్తకాలు రచయితలను బేస్ చేసుకుని ఒక బిట్ అయితే అడిగారు. నెక్స్ట్, 1942 అంటే క్విట్ ఇండియా ఉద్యమాలను బేస్ చేసుకొని ఒక బిట్ చేశాడు ఫ్రెండ్స్. ఉద్యమాలను బేస్ చేసుకుని మనం సపరేట్గా ఒక వీడియో కూడా చేశాము. ఆల్మోస్ట్ మనం జీకేలో చేసినటువంటి వీడియోస్లో ఆల్మోస్ట్ 70% అయితే బిట్స్ అయితే టచ్ కావడం అయితే జరిగింది. అంటే 1942 క్విట్ ఇండియాకు మరొక పేరు ఏంటని అడిగాడు. సో ఇది కూడా ఉద్యమాలను బేస్ చేసుకుని అడిగాడు. నెక్స్ట్, ఫుల్ ఫామ్స్ని బేస్ చేసుకొని ట్రైసెమ్ ఫుల్ ఫామ్ అంటే ఇక్కడ ఇదే అని కాదు. సో మీరు ఓవరాల్గా చాలా ఫుల్ ఫామ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్వి కొన్ని హైలైట్ చేసుకోండి. సో కొత్త వాటి జోలికి ఈ సమయంలో వెళ్ళకపోవడం
చేసుకోవడమే మంచిది, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. బట్ మీకు ఒక అవగాహన ఏర్పడాలి కాబట్టి కొంచెం ఫోకస్ చేసుకోండి. అంటే అబ్రివేషన్స్ని బేస్ చేసుకొని ఒక బిట్ అడిగాడు. నెక్స్ట్ స్టార్ గేట్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది, ఎవరిది, ఏంటి అనేది ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి భాషను బేస్ చేసుకొని అడిగాడు. అంటే ఇక్కడ మనకు భాషలు, శాస్త్రీయాలు, నృత్యాలు, కళలు వాటిని ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని కూడా బిట్ అడగడానికి టచ్ అయితే, అంటే గిరిజన తెగలను బేస్ చేసుకొని కానివ్వండి, గిరిజన తెగలు, భాషలు, అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలు, వాటిని కళలు, వాటిని బేస్ చేసుకొని కూడా బిట్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాణిలో వర్షిప్ పేరు కానిది సంథింగ్ ఈ మోడల్లో ఒక బిట్ అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ బద్రీనాథ్లో ప్రవహించు నది, మీకు ఆల్రెడీ చెప్పాను, నదులు, నగరాలు, అంటే ప్రముఖ నగరాలను బేస్ చేసుకొని, అదేవిధంగా ఆ నగరాల్లో ఏ నదులు ప్రవహిస్తున్నాయి, అది ప్రపంచం పరంగా చెప్పాను, భారతదేశం పరంగా చెప్పాను. అంటే భారతదేశంలో ప్రవహించు నదులు, ముఖ్యమైన పట్టణాలు, ప్రపంచంలో ప్రవహించు నదులు, ముఖ్యమైన పట్టణాలను మీకు సపరేట్ వీడియోస్ చేశాము, ఓకేనా. సో బద్రీనాథ్లో ప్రవహించే నది ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ పాన్ కార్డ్ బేస్ చేసుకొని ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి బిట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించి. నెక్స్ట్ అవార్డ్స్ గురించి, అంటే ఏదో ఒక అవార్డుని బేస్ చేసుకొని చేసి మొదటగా ఈ అవార్డు గెలుచుకున్నటువంటి పర్సన్ ఎవరు, అవార్డ్స్ మీకు ఆల్రెడీ చాలా వరకు చెప్పాము, ఈ నోబెల్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ చెప్పాను, మొత్తం లిస్ట్ అంతా క్లియర్గా ఇచ్చాము, ఓకేనా. సో అవార్డ్స్ బేస్ చేసుకొని మొదటగా ఈ అవార్డు గెలుచుకున్న పర్సన్ ఎవరు, ఆ మోడల్లో ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి. సో విషవత్తులు అంటే మనకు సమాన తేదీలు, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ మీకు సోషల్లో కూడా వచ్చి ఉంటుంది అనమాట. సో విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి, సో ఈ మోడల్ ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ షిప్స్ని బేస్ చేసుకొని అడిగాడు. అంటే స్టెల్లా షిప్ కాకినాడ నుండి ఏ నగరం వెళ్తుంది, అంటే షిప్లను బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఓడలు, మీకు క్లియర్గా మీకు ఎక్కడ చెప్పింటామంటే ఇక్కడ రైల్వేస్ బేస్ చేసుకొని చెప్పినప్పుడు జాతీయ రహదారులు, రైల్వేస్ కానివ్వండి, ఓడలు కానివ్వండి, నెక్స్ట్ నెట్వర్క్ వ్యవస్థ పరంగా అక్కడ చెప్పేటప్పుడు క్లియర్గా మీకు చెప్పడం అయితే జరిగి ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఇక్కడే ఇస్తాడని కాదు, సో ఇలాంటి మోడల్స్ ఎక్కువగా టచ్ అవుతున్నాయి అనేది మీరు ఒకసారి హైలైట్ చేసుకోండి. స్టెల్లా షిప్ కాకినాడ నుండి ఏ నగరం వెళ్తుంది, లేదా ఏ దేశం వెళ్తుంది, ఈ మోడల్లో ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈజీగా ఉన్నట్టున్నాయి, కానీ కొంచెం మీకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటేనే మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు. ఏది ఏమైనా కానివ్వండి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రము మెయిన్ టాపిక్స్ చదువుకొని మిగతావి అంత ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ అంటేనే హెవీ సిలబస్. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటే మాత్రము ఆ టాపిక్స్ పరంగా ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి. ఈ విధంగా మనకు డే 1లో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్ టచ్ చేయడం అయితే జరిగింది.